నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే గాని నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు వాడికి రూల్స్ తెలియవేమో, తెలిసినా కూడా ఫాలో అవటమో. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? నువ్వు మనిషి పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. సబ్స్క్రైబ్ అట చేసే, నువ్వు సబ్స్క్రైబ్ చేసే. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? మా అన్న, మా అందరి దొర కెప్టెన్ ప్యాట్ కమిన్స్. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. నుదుట విభూదిని దిద్దుకొని కారు కింద బాంబు పెట్టావా? 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టిస్తున్నాడా? కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా, వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్ కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబరు. అది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఊరు నాది, జనం నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశం నాది అని కొట్టానంటే 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడ. వాళ్ళు పవర్ ప్లేలో కనబడితే నిప్పుకడ నిలబడినట్టుంటది. అభిషేక్ షేక్ ఆడిస్తా. గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంప. ఎక్కడుంటాడు? హైదరాబాద్ లో జాగ్రత్తగా ఉండాలన్నా, తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. నువ్వు మనిషి పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేసారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. తాను కనబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. కనిపిస్తే
3D, వాడి వాకులో స్టైల్ ఉంటది, ఆడి ఫేస్ లో స్మైల్ ఉంటది, ఆడి కళ్ళల్లో గ్రేస్ ఉంటది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడి షర్ట్ కింద సాలిడ్ బాడీ కూడా ఉంటదిరా. తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. ఎదురుపడితే ఎంత పెద్ద బౌలర్ అయినా సెవెట తారకడు. ఆ రోజు పబ్లో వాడి 2 కళ్ళే చూశారు, ఇప్పుడు 3వ కన్ను చూస్తారు. శివతాండవమే. శతృ వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ. వాడికి రోజు తెలియవేమో, తెలిసినా కూడా ఫాలో అవడేమో. Powerful. రక్తపాతం రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్, ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్. జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. ఏమి మీ అందం, ఏంటి మీ అందం? అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ, చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. నీ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపా. टाइगर का हुक्म. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.